నమస్కారం. అల్లుమూల వారి వంటిల్లు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మిద్దె తోటలో మల్లెపూలు ఇంత బాగా పూయాలంటే ఏం చేయాలో మనం చూద్దామండి. ఇన్ని మల్లెపూలు మన ఇంట్లో కోసుకుంటే ఆ ఆనందం వర్ణనాతీతంగా ఉంటుందండి. కాస్త ఆసక్తి ఉంటే ఈ విధంగా పెంచుకోవచ్చండి. ఈ మల్లె పందిరిని నేను కింద నుంచి 3rd ఫ్లోర్ వరకు పాకించానండి. ఫస్ట్ ఫ్లోర్లో కోసుకోవచ్చు మొగ్గలు, సెకండ్ ఫ్లోర్లో అలాగే 3rd ఫ్లోర్లో కూడా కోసుకోవచ్చు అనమాట. ఇంత బాగా మొగ్గలు రావాలి అని అంటే ఫస్ట్ ఈ ఆకులన్నీ తీసేయాలండి, ప్రూనింగ్ చేయాలి, కట్ చేసేసుకోవాలన్నమాట. మొక్కను కట్ చేస్తే కనుక అలా దగ్గరగా ఎక్కువ మొగ్గలు వస్తాయండి. వీటికి నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేయనండి, కిందే ఉంది కాబట్టి కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా వేసేస్తాను మొక్కకి. అలాగే అరటిపండు తొక్కలు వేస్తానండి. మనం మినపప్పు కడుక్కుంటాం కదండి, అప్పుడు పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు కూడా నేను ఈ మల్లిపాదుకే పోస్తానండి. ఇక్కడ మాకు భీమవరంలో 3/17 అని ఒకటి, వేపపిండి ఇవన్నీ కలగలిపినవి 5 కలిపి ఇస్తారండి. అది 2 స్పూన్లు చొప్పున ప్రతి 15 రోజులకి వేస్తానన్నమాట. మా మల్లంటూ ఇది 3rd టైం అండి. ఫస్ట్ టైం పూసింది ఆకులు దూసేసాను, సెకండ్ టైం పూసింది ఆకులు దూసేస్తే ఇప్పుడు 3rd టైం పూస్తుందనమాట అండి. ఒక్కొక్క రోజుకి 200, 300, నిన్నైతే 400 మొగ్గల వరకు వచ్చినాయండి. మనం ప్లాంట్ కేర్ తీసుకున్న దాన్ని బట్టి మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయండి. ఈ పూలను చూస్తున్నప్పుడు పడిన శ్రమంతా మర్చిపోతామండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.